ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్లో ఎవరిదైనా ఒక ప్రొఫైల్ని ఎలా డౌన్లోడ్ చేయాలి పైథాన్ యూస్ చేసి అని చెప్పి చూద్దాం. అది ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. సింగిల్ లైన్ కోడ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం వాళ్ళ ఫుల్ ప్రొఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అయ్యి మీ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. దానికోసం ముందు మీరు ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకొని VS కోడ్లో ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. నేను నార్మల్గా ఏదో డెమో అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ ఏంటంటే దానికంటే ముందు మీకు ఒక ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ఇన్స్టాల్ లోడర్ అని చెప్పి ప్యాకేజ్ ఉంటుంది పైథాన్లో. ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం pip ఇన్స్టాల్ లోడర్ ఇది మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు కోడ్ రాసుకోవచ్చు. ముందు ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఇన్స్టాల్ లోడర్ ఇది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే మీకు ఇన్స్టాల్ లోడర్ అని చెప్పి ఒక మెథడ్ అయితే ఉంటుంది. దానికి ఒక ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసుకోవాలి. నాకు వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్యాకేజ్ ఇన్స్టాల్ లోడర్ డాట్ దాంట్లో ఇన్స్టాల్ లోడర్ అని చెప్పి క్యాపిటల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మెథడ్ అనమాట. దీనికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని ఏలో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రొఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు డాట్ డౌన్లోడ్ ప్రొఫైల్ అని చెప్పి దీంట్లో మీకు స్ట్రింగ్లోని వాళ్ళ ప్రొఫైల్ నేమ్ పాస్ చేయాలి. తర్వాత డౌన్లోడ్ ఓన్లీ అని చెప్పి ఉంటుంది. ఇంకో పారామీటర్లో ప్రొఫైల్ పిక్ ఓన్లీ అని చెప్పి ఈ పారామీటర్ని పాస్ చేయాలి. ఇందులో ఏంటంటే మీరు ఓన్లీ వాళ్ళ ప్రొఫైల్ పిక్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ట్రూ అని చెప్పి పాస్ చేయాలి. లేదు అంటే మొత్తం వాళ్ళ ప్రొఫైల్ అంతా డౌన్లోడ్ చేయాలంటే ఫాల్స్ పాస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా అకౌంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ యాక్టర్ ప్రభాస్ అకౌంట్ ఉంది. దీన్ని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ మనకు డౌన్లోడ్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రొఫైల్ పిక్ ఓన్లీ అని చెప్పి పెట్టాం, ట్రూ అని చెప్పి పెట్టాం కదా. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏ ఫైల్స్ లేవు ఈ ఫోల్డర్లో. మనం రన్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ అనేది ఫైల్ క్రియేట్ అవుతుంది. చూసారా, ఇక్కడైతే మీకు ఫోల్డర్ యాక్టర్ ప్రభాస్ అని చెప్పి క్రియేట్ అయింది. దీంట్లో ప్రొఫైల్ పిక్ డౌన్లోడ్ అయిపోయింది. ఇలా కాకుండా మీకు మొత్తం వాళ్ళ ప్రొఫైల్ అంతా డౌన్లోడ్ అవ్వాలంటే ఇప్పుడు ఇది నేను డిలీట్ చేస్తున్నాను నార్మల్గా ఈ ఫైల్ని. ఈ ప్రొఫైల్ పిక్ ఓన్లీ ఉంది కదా, దీన్ని ఫాల్స్ చేస్తే వాళ్ళ ఫుల్ ప్రొఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అంటే మొత్తం వాళ్ళు ఇప్పటివరకు అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి వాళ్ళ పోస్ట్స్ కానీ వాళ్ళ ప్రొఫైల్ పిక్ కానీ అన్నీ కూడా మీకు ఒక ఫోల్డర్లో స్టోర్ అయిపోతాయి. అది రన్ చేద్దాం. ఏంటంటే మీకు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇలా మీకు వాళ్ళ డీటెయిల్స్ బట్టి కొంచెం టైం తీసుకొని మీకు మొత్తం ప్రొఫైల్ అంతా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి ఇక్కడ మీకు ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారా మీరు 2019 వరకు మొత్తం, అంటే 2019 ఈ డేట్లో స్టార్ట్ చేశారు ప్రొఫైల్. సో అప్పటి నుండి మీకు మొత్తం డేటా అనేది డౌన్లోడ్ అయిపోయి అందులో స్టోర్ అయిపోయింది. చూడండి, మొత్తం మీకు మొత్తం ఫొటోస్ ప్రొఫైల్ నుండి ఇది ప్రొఫైల్, అలాగే వీడియోస్ కూడా. వాళ్ళు ఏం వీడియో పెడితే వీడియోలు కూడా డౌన్లోడ్ అయిపోతాయి. చూసారా, ఇవి ఇలా వీడియోస్ కానీ ఇంకా ఏమైనా సరే మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అంతా A to Z డౌన్లోడ్ అయిపోయి మొత్తం ఉంటుంది మీకు. కాకపోతే ఇది ఏంటంటే మీకు ప్రైవేట్ అకౌంట్లకు అయితే వాళ్ళు ఆల్రెడీ మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఉంటే వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవ్వదు. ఇలాగ మీకు చాలా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్తో. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం చెప్తాను మీకు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.